వెల్కమ్ టు ఏపీటీఎస్ 24/7 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం. ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేపు మంగళగిరికి భారత రాష్ట్రపతి. ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకులు ధర్నా. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, దీనిపై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆర్థిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. కావున తెలంగాణ శాసనసభ కార్య విధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభ పక్షం తరపున ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రేపు మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న మధ్యాహ్నం 12 గంటలకు మంగళగిరికి రాష్ట్రపతి ముర్ము చేరుకుంటారు. ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో ముర్ముతో పాటుగా కార్యక్రమానికి హాజరు కానున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర రాష్ట్ర మంత్రులు జేపీ నడ్డా మరియు సత్యకుమార్లు. శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకులు విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు. మరోసారి ట్రూ యాప్ ఛార్జీలు విధించడం దారుణమన్నారు. విద్యుత్ బిల్లులను తగలబెట్టి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామన్న హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వము 5 సంవత్సరాలలో దాదాపు 37,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలతో ప్రజలపైన భారాలు వేయడం జరిగింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వము 8 నెలలకే 17,000 కోట్ల రూపాయలు బస్ ఛార్జీల పేరుతోటి ప్రజలపైన భారాలు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా 30-40% పెరుగుతూ ఉన్నాయి. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వము గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తిగా తొందరలో పెడతా ఉంది. ధరలు అదుపు చేస్తాము. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ధరలు పెంచినప్పుడు బాధులని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. మరి ఇప్పుడు 8 నెలలకే దాదాపు 17,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ భారాలు పెంచారు. అదేమంటే గత జగన్ ప్రభుత్వము ఈ శక్తి ఒప్పందం చేసుకునింది ఆదానితో అని అంటున్నారు. దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ప్రజలపైన భారాలు తగ్గించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా శ్రీకాళహస్తిలో విద్యుత్ బిల్లులన్నీ కూడా తగలబెట్టే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి అనేక రకాలుగా వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా ధరలు అదుపు చేస్తామని చెప్పింది. ఈరోజు గత ప్రభుత్వం హయాంలో 2,000 రూపాయలకు వచ్చే నిత్యావసర వస్తువు సరుకులు ఈరోజు 3,500, 4,000 రూపాయలు వస్తూ ఉంది. కరెంట్ ఛార్జీలు ఒక నెలలో 500 రూపాయలు వస్తూ ఉంటే ఇంతకుముందు 1,000 రూపాయలు 1,200 వస్తూ ఉంది. కాబట్టి ధరలు అదుపు చేయకుండా, దళారీల వ్యవస్థలు అదుపు చేయకుండా ఈ కూటమి ప్రభుత్వము పేదలకు ఏ విధంగా మేలు చేసినట్టు కాదని సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ఆదాని ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసి ఈ యొక్క అక్రమదారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలపైన ట్రూ-అప్ ఛార్జీల పేరుతో, సెస్ పేరుతో, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో సుమారుగా 20,000 కోట్ల రూపాయల భారాన్ని మోపుతా ఉంది. ఈ డిసెంబర్ నెల నుంచే ఆ బిల్లులు యూనిట్కి 35 పైసల నుంచి 45 పైసల చొప్పున ప్రజలపైన భారం పడుతూ ఉంది. ఒక్కో బిల్లు పైన సుమారుగా వచ్చే కరెంటు బిల్లు కాకుండా 300 నుంచి 400 నుంచి అదనపు భారాలు ప్రజలు చెల్లించాల్సి వస్తుంది. ఈ యొక్క అదనపు భారాలన్నీ ప్రజల నుంచి వసూలు చేసి
అదానీకి అదేవిధంగా అంబానీకి కట్టిపెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. వెంటనే అదానీతో ఒప్పందం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నీ ఏపీ ప్రభుత్వం రద్దు చేయాలా. ఈ గ్రూప్ ఛార్జీలు, సెస్ ఛార్జీలు, ఇతర సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నుంచి భారాలు చేసే విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా సెకీ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలా. ముడుపులు ఈ యొక్క ఒప్పందంలో ముడుపులు తీసుకున్న వాళ్ళు వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రజలు ఇంటికి కరెంటు స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క విషయాలపైన సిపిఎం పార్టీ ప్రజలను కూడగట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. స్వచ్ఛందంగా సాగునీటి ఎన్నికల్లో పాల్గొనాలనుకున్న రైతులను టీడీపీ నాయకులు దౌర్జన్యంగా అడ్డుకున్నారని వైసీపీ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. పులివెందుల సహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల అభ్యర్థులపై కుట్రలు చేశారన్నారు. పోటీ చేయనీయకుండా అడ్డుకొని ఏకపక్షంగా గెలిచామని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఏపీలో చంద్రబాబు పాలన నియంతృత్వంలో సాగుతుందని విమర్శించారు. దౌర్జన్యకాండ ఏ విధంగా జరిగింది, ఎక్కడైతే స్వచ్ఛందంగా రైతులు పోటీ చేశారో ఆ పోటీ చేసిన రైతుల పట్ల ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వారిపైన దౌర్జన్యాలు చేశారో కొన్ని ఉదాహరణలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని, విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కొల్లపూడిలో బీజేపీ నాయకుడు మరొకసారి చెప్తున్నాను, బీజేపీ నాయకుడు కోన మోహన్ రావు గారు నామినేషన్ వేయడానికి వెళ్లారు. కలిపూడి ఎంపీటీసీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్ళగా ఆయన్ని టీడీపీ నాయకులు అడ్డుకుని లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలు పైకి విసిరేసినటువంటి ఒక ఘటన. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డిఈ పి శ్రీచరణ్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కూడా టీడీపీ నాయకులు ఒత్తిళ్లకి ఆయన డిఈ గారు ఆయన అనుమతించలేదు. అంటే ఏ విధంగా తన కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడికే ఆ విధమైనటువంటి పరిస్థితి టీడీపీ నాయకుడికి కలగజేశారంటానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించి శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మద్దిపోయిన వీరరాఘవను ఆయన అభ్యర్థి దగుబాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్కు తరలించి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నటువంటి విధానం కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. విషయం తెలుసుకున్నటువంటి కావలి ఈ విషయాన్ని తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒటాటున పోలీస్ స్టేషన్ చేరుకుని తమ పార్టీ నాయకుల్ని అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్ తీసుకొచ్చారని నిలదీయగా ప్రయోజనం లేదు. అంటే ఒకటి ఎన్నికల్లో పాల్గొనడమే నేరమా? ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పాలు పంచుకుంటారని తెలిసి వారిని పోలీస్ స్టేషన్లో బంధించడానికి ఇది ఒక ఉదాహరణగా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ పత్రాల్ని చించేసినటువంటి ఒక ఘటన జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో కొమరోలు మండలంలో తన మాట వినలేదని తెలుగుదేశం పార్టీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టినటువంటి విధానాన్ని కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరించదలిచాను. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో కోమటిపల్లిలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 300 మంది ఓటర్లు ఉంటే కేవలం 12 మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేసినటువంటి ఒక ఘటనను కూడా ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా మీ ద్వారా వివరిస్తా ఉన్నాను. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో పులివెందల బ్రాంచ్ కెనాల్ పీబీసీ సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మడకశిర మండలం కల్లపర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నటువంటి విధానాన్ని కూడా మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరిస్తా ఉన్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తోనుకుమాల
చెరువులో సంబంధించినటువంటి పోటీల్లో రైతులు చక్రపాణి రెడ్డిని అడ్డుకొని దాదాపు జిల్లా అంతటా అడ్డుకోవడంతో పాటు జిల్లా అంతటా కూడా కూటమి నాయకులు చెప్పిన విధంగానే ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారనేటువంటిది మీ ద్వారా ప్రజాస్వామ్యవాదులకి వివరిస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లా కుతికిపాలెంలో టీడీపీ నేతలు అరాచకాలు చేశారు. పద్మమ్మ అనే మహిళా రైతు గెలిచిన టీడీపీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రీనివాసరెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక అధికారి అయితే నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే మాకేంట్రా నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంట్రా అనే విధంగా రేయ్ నన్నేమీ చేయలేవు ఏం చేస్తావురా అని అక్కడ బూతులు అంటే వినకూడనటువంటి మాటలు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్ముగునూరు మాజీ శాసనసభ్యుడు చెన్న కేశవరెడ్డి గారిని కన్నూరు సిసిఎస్ సిఐ ఇబ్రహీం గారు దుర్భాషలాడినటువంటి విధానం ఇది ప్రజాస్వామ్యవాదులకి మీ ద్వారా వివరించదలిచాను. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కిడ్నాప్ పరంపర కొనసాగుతుంది. తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అర్ధరాత్రి పోలీసులు కిడ్నాప్ చేశారంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. బాధితులను తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. డిఎస్పీతో మాట్లాడిస్తారా పోరు మాకు అది పలాసగట్టు మున్సిపాలిటీ చిన్నబడ చల్లారులో అయ్యప్ప స్వామి మహాపడిపూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లారు గ్రామంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పదునెట్టండిబడి అయ్యప్ప స్వామి మెట్లపై జ్యోతిని వెలిగించారు. తెలంగాణ రాష్ట్ర ఆలేరు నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చల్లూరు గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. ఓం శ్రీ స్వామియే. షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. తప్పకుండా ఏదైనా మీ వెంచర్లో 10% ల్యాండ్ లో జాగా ఉండే దానికి షెడ్ నిర్మాణం కూడా చేస్తానని చెప్పి నేను మాట ఇస్తున్నా. నేను కూడా అయ్యప్ప భక్తులే, కాకపోతే ఇప్పుడు వీలుగా కేయడం లేదు. కానీ ప్రతి సంవత్సరం పోకుండా నేను 20 సార్లు మాలేసి 2 సార్లు పెద్దపాలన చేసిన. ఒకసారి జ్యోతికి 2 సార్లు జ్యోతికి పోయినా. ఒకసారి మొదటి మాలనే విషు అంటే ఏప్రిల్ 14 విషుకు పోయినా. పెద్దపాలన చేసినప్పుడు ఇలా పెద్దపాలన చేసిన ఉన్నారా? ఎంతమంది చేయలేరు? ఎవరై మన ఈ మాల ఎందుకు ఈ పాలన ఏడిచిన మళ్ళీ పోయి దిగి రాగానే మళ్ళీ అనిపించింది. మళ్ళీ పోయి వచ్చిన అంటే ఆ స్వామి ఆశీస్సులే అన్ని సాధ్యమైనాయి. కాబట్టి తప్పకుండా స్వాములకు చల్లూరులో షెడ్ నిర్మాణం చేస్తా. అందరు గ్రామ పెద్దలను అడిగి ఎక్కడైతే ఊరికి పక్కన ఉంటే బాగుంటుంది. ఊర్లో సాంక్షన్ అయినా ఏదైనా మంచి చెడైనా మీరు ఊరు బయట ఉంటే బాగుంటుంది. కాబట్టి అలాంటి ప్లేస్ మీ గ్రామ పెద్దలు నిర్ణయిస్తే నా సొంత ఖర్చులతో షెడ్ నిర్మాణం చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. రోజు రోజుకి కూటమి ఆగడాలు శృతిమించుతున్నాయని 2 రోజుల క్రితం రివర్ వ్యూ అన్న రెస్టారెంట్ అతిక్రమణలు చేసింది. చట్ట విరుద్ధంగా ఉంది అన్న పేరుతో ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ ను కూలగొట్టడానికి వచ్చినప్పుడు అధికారులకు అన్ని చట్టబద్ధంగా ఉన్నాయి, ఎటువంటి అతిక్రమణలు లేవు అని అక్కడ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బైఠాయిస్తే ఆయన అధికారులను దుర్భాషలాడినట్లుగా కేసు మోపి ఆయనను అరెస్టు చేయాలన్న ప్రయత్నం చాలా అభ్యర్థనారకమని అన్నారు మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రోజు రోజుకి శృతి మించుతున్నాయి. 2 రోజుల క్రితం కాళహస్తిలో రివర్ వ్యూ అన్నటువంటి రెస్టారెంట్ అతిక్రమణలు చేసింది, చట్టవిరుద్ధంగా ఉంది అన్న పేరుతో
ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి, ఏ తప్పు లేదు, పనిగట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కోల్చటానికి వస్తున్నారోనని మాజీ శాసనసభ్యుడైనటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బైఠాయిస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కూల్చాలనుకుంటే సగం కట్టడాలని కూల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు, మనకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం. మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలా అని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అధికారులను దుర్భాషలాడినారు అనేటువంటి నెపం మోపి ఆయన మీద తప్పుడు కేసు బనాయించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది ఒక కాళహస్తికి పరిమితి కాలేదు, ప్రతి చోట ఇదే రకంగా తమకు నచ్చనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసి వాళ్ళు తప్పుడుగాళ్ళు అని మొదట ప్రచారం చేసి వాళ్ళ మీద కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రము కూడా సరైనటువంటి చర్యలు కావివి. కాళహస్తిలో మొన్న జరిగినటువంటి సంఘటన, అక్కడికి దాదాపు 10 మందికి పైగా సీనియర్ అడ్వకేట్స్ కూడా అక్కడికి రావటం జరిగింది. ఆ రివర్ బే రెస్టారెంట్కు అన్ని ఏ రకమైనటువంటి ఆ అతిక్రమణలు అది చేయలేదు. దానికి తోడు అంతకు పూర్వం ఆ కరకట్టను బాగు చేయాలా అన్నటువంటి ఆలోచన వచ్చిందే బిఎం మధుసూదన్ రెడ్డికి. అంతకు పూర్వం ఏ శాసనసభ్యునికి, ఏ అధికారికి కూడా ఆలోచన లేదు. ఇతను దాన్ని మరొక వేగా వచ్చేటువంటి యాత్రికులకు, రాకపోకలకు బాగుంటుందేనని ఒక నిర్ణయం తీసుకొని ఆయన తీసుకున్నటువంటి మంచి ప్రయత్నం అది. దానికి మూల్యం చెల్లించుకునేదానికి మధుసూదన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ వాళ్ళ మీద కసి తీర్చుకునేటువంటి కార్యక్రమంగా ఇది మారటం, దానికి తోడు బిఎం మధుసూదన్ రెడ్డి గారి మీద ఈ రకంగా కేసు బనాయించటాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇది తప్పుడు సంకేతాలు ఇస్తోంది ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ది విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీ ఉప ముఖ్యమంత్రి బుక్ ఫెస్టివల్ కు రావాల్సిందిగా ఆహ్వానం అందించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిన్న అగ్ని ప్రమాదానికి గురైన మల్లికార్జున కాటన్ మిల్లును ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఆలేరు మండలంలోని మల్లికార్జున కాటన్ మిల్లులో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున విలువైన పత్తి దహనం కావడంతో ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆ మిల్లును సందర్శించారు. ప్రమాదం ఏ రకంగా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తీసేసరికి ఇదేమో 28 గ్రామ పంచాయతీ సిబ్బంది జీవితాలతో ఆడుకునే ప్రతిపక్ష పార్టీలు సమస్యలను అదునుగా చేసుకుని ప్రభుత్వం మీదికి సమ్మె రూపంలో ఉసిగొల్పుతుందని గ్రామ పంచాయతీ కారోబార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ ఆరోపించారు. అందరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కేబినెట్ మంత్రులందరినీ కలిసి సమస్యలు వివరించామని, ప్రజాప్రభుత్వం త్వరలోనే వాటిని పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని, ప్రతిపక్షాలు తమ మనుగడ కోసం మనల్ని పావులుగా చేసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు మరియు సిబ్బంది అందరికీ నమస్కరించి తెలియజేయడం ఏమనగా, మన ప్రజాప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి మనల్ని ప్రభుత్వం మీదకి ఉసుగొలిపి మన జీవితాలతో ఆడుకునే ప్రయత్నం ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. అందులో భాగంగా మన సమస్యలను అదునుగా చూసుకొని ప్రభుత్వం మీదకి సమ్మె రూపంలో సమస్యను తీసుకొస్తున్నాయి. మన సిబ్బంది అందరూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని మరియు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. క్యాబినెట్ మంత్రులందరినీ మేము కలిసి సమస్యలు వివరించడం జరిగింది. మన సమస్యలు మన ప్రజాప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ సమ్మెలో పాల్గొనడం లేదు అని తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్ సిబ్బంది ఐక్యత, గ్రామ పంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్ సిబ్బంది ఐక్యత, గ్రామ పంచాయతీ కారోబార్ బిల్ కలెక్టర్ సిబ్బంది ఐక్యత. సికింద్రాబాద్ రైలు నిలయం నుండి మెట్టుగూడ వెళ్లే మార్గంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నుండి రహదారిపై డీజిల్ పారుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ట్యాంకర్ ని పక్కకి తీసే ప్రయత్నం చేశారు. వాహనదారులు ప్రమాదానికి గురి కాకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.